సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ పరమోక్షమమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అదే తమజ సహజ స్థితి అయినటువంటి సాయి వంటి సమర్థ సద్గురువులు సద్భక్తునికి ఇటువంటి మానస దీక్షనే ప్రసాదిస్తారు. అంటే తమ సంకల్పం చేతనే సద్భక్తులు పారమార్థిక పురోగమనాన్ని కొనసాగిస్తారు. కనుకనే ఈ మానస దీక్షను అత్యుత్తమమైనదిగా సత్య ద్రష్టులైనటువంటి మహాత్ములు పరిగణిస్తారు. ఒకసారి ఒక భక్తుడు భగవాన్ రమణ మహర్షితో చాలామంది గురువులు శిష్యులకు స్పర్శ దీక్షను ఇస్తారు, మీరు అలా ఎందుకు చేయరు అని చెప్పి ప్రశ్నిస్తారు. దానికి స్వామివారు జవాబిస్తూ అన్ని దీక్షలలో సద్గురువు తమ సంకల్పం ద్వారా ప్రసాదించే దీక్ష గొప్పది అని నర్మగర్భంగా సమాధానమిచ్చారు. అంటే తమ సంకల్పం చేతనే తాము సత్యశిష్టుల్ని ఉద్ధరిస్తాము అని చెప్పకనే చెప్పారు. అంతేకాదు మానస దీక్ష యొక్క మహత్తును ఆ మహర్షి విస్ఫుటం చేస్తారు. రాధాబాయి దేశ్ముఖ్ అనేటువంటి భక్తురాలు బాబా తనకు మంత్రోపదేశం చేయాలని పట్టుబడితే బాబా ఆమెతో అనునయంగా మా సాంప్రదాయమే వేరు, మేము చెవిలో మంత్రోపదేశం చేసేవాళ్ళం కాదు అని చెప్పడంలో అద్భుతమైనటువంటి ఈ సత్యమే దాగి ఉంది. తల్లి తాబేలు పిల్ల తాబేలును దూరం నుంచి పోషిస్తుంది అని చెప్పడంలో కూడా తమ సంకల్పం చేతనే జరగవలసినన్ని జరుగుతాయని, అంటే సద్భక్తుని పారమార్థిక పురోగమనం కొనసాగుతుందని, ఆ ప్రక్రియలో సద్భక్తుడు కేవలం నిమిత్తమాత్రుడని, అందులో బాహ్యంగా చేయవలసిన తంతు ఏమీ లేదని బాబా మాటల్లోని ఆంతరార్థం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. బహిర్ముఖమైనటువంటి మనసుని అంతర్ముఖం చేసి చివరి కంట గమ్యం చేరే వరకు అంతాంతమై ఆ సద్గురువు నడిపిస్తాడు. ఆ ప్రవాసంలో సద్భక్తుడు కేవలము నిమిత్తమాత్రుడు, కర్త కర్మ క్రియ అంతా ఆ సద్గురువు సాయినాథుడే అని చెప్పుకోవచ్చు. కేవలం పగ్గాలప్పగించి అంటే శరణాగతి చెంది ఊరక కూర్చోవడం అనేది సద్భక్తుడు పోషించవలసినటువంటి పాత్ర. మరి పగ్గాలప్పగించడం అంటే శరణాగతి చెందడం అంత సులభమా అంటే కానే కాదు, కనా కష్టం. అందుకోసమే భగవంతుడు సగుణ దేహధారి అయి సద్గురువు రూపంలో యతించి తననుగుణమైనటువంటి పరిస్థితులను కల్పించి భక్తునిచే శరణాగతి నొందించి అంతర్ముఖం చేస్తాడు. అలా సద్భక్తుడు అంతర్ముఖమైనటువంటి క్షణం నుంచి ఆ భక్తుని అంతరంగంలో సద్గురువు తేజోమయ రూపంలో దర్శనమిచ్చి హృదయ లోతుల్లోకి చేయపట్టుకొని వెంట తీసుకువెళ్తాడు. అంటే స్థూల శరీరంతో సద్గురువు సద్భక్తుని అంతర్ముఖుణ్ణి చేస్తే సూక్ష్మ శరీరంతో ఆ సద్గురువు సద్భక్తుని అంటే జీవాత్మను హృదయ లోతుల్లోకి లాగుతాడు. ఈ ప్రక్రియనే భగవాన్ రమణ మహర్షి తమదైనటువంటి శైలిలో వివరిస్తూ బయట నుండి ఒక తోపు, లోపల నుండి ఒక లాగు సద్గురువు ద్వారా జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. సద్గురువు యొక్క సూక్ష్మ రూపం కాంతి మరియు ధ్వనితో లైట్ అండ్ సౌండ్ ఏర్పడి ఉంటుంది. అంతర్ముఖుడైనటువంటి క్షణం నుండి హృదయ లోతుల్లోకి జరిగేటువంటి సద్భక్తుని అంటే జీవాత్మ యొక్క పయనంలో సద్గురువు సూక్ష్మ రూపంలో చేయి పట్టుకొని వెంట నడిపించమంటే ఆ కాంతి మరియు ధ్వని సాధకునికి హృదయ లోతుల్లోకి నిషిద్ధ విసీదిలో సరైనటువంటి మార్గం చూపించి ఆ దారి వెంట నడిపించి హృదయవాసి అయి ఉన్న భగవంతుని దర్శింపచేస్తాయి. దేవాలయపు గర్భగుడిలో హృదయ మూలంలో ఆరతి అంటే కాంతి ఇస్తూ గంటధ్వని వాయిస్తూ మూల విరాట్టుని భగవంతుని దర్శింప చేయడంలోని అంతరార్థం అదే. చర్చిలో కూడా ప్రార్థన సందర్భంలో కొవ్వొత్తులు వెలిగిస్తారు. గంట కొట్టడంలో కూడా ఈ అంతర్ధానమే దాగి ఉందని మనం తెలుసుకోవాలి. హృదయ లోతుల్లో సూక్ష్మ రూపే అయినటువంటి సద్గురువు కాంతి రూపంలో సరైన మార్గాన్ని స్ఫుటం చేస్తే ధ్వని రూపంలో ఆ మార్గంలోని అవరోధాల పట్ల సద్భక్తుని సావధానాన్ని చేస్తాయి. లేని పక్షంలో ఆ చిమ్మ చీకట్లలో
అడుగు తడబడి మాయ మొహంలో బోర్లా పడేటువంటి అవకాశం ఉంటుంది. మార్గదర్శి తోడుంటే పంచాయితీ లేదు అనేటువంటి బాబా మాటల్లోని అంతరార్థం అది. హృదయ లోతుల్లోకి భగవంతుని సన్నిధానమే సద్భక్తుని యొక్క అంతిమ గమ్యస్థానమని చెప్పుకోవచ్చు. పారమార్థిక పరమపదం. ఆ గమ్యస్థానాన్ని చేరుకున్నప్పుడు అక్కడ సద్గురువే భగవంతునిగా దర్శనమిస్తాడు. అంటే ఆ భగవంతుడే స్థూల, సూక్ష్మ మరియు నిజ